రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే బుధవారం వలేటివారిపాలెం తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ డి హిమవంశీతో కలిసి మండలంలోని రెవెన్యూ సమస్యలు, గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. మండలానికి త్వరలోనే రెగ్యులర్ తహసీల్దార్ను నియమిస్తామని తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేస్తూ అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, అర్జీదారులకు సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలు, భూసేకరణ, పరిహారం చెల్లింపులపై కూడా సమీక్ష నిర్వహించారు. జేఎస్డబ్ల్యూ కంపెనీ కోసం భూముల లభ్యత, సర్వే, సేకరణ ప్రక్రియలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 167 బి రోడ్డు పనులను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి కూలీలను పూర్తి స్థాయిలో పనుల్లో భాగస్వాములను చేయాలని తెలిపారు. జలధార జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డ్ రూమ్, ఇతర విభాగాలను పరిశీలించి రికార్డుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మధుబాబు, ఎంపీడీఓ, ఏపీఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.